హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు వెస్టీజ్లో 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్ కార్ ఇంకా క్రౌన్ ఎలా పూర్తి చేయవచ్చు దాని గురించి నేను బ్రీఫ్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా 100% 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్ క్రౌన్ డైరెక్టర్ ఇంకా కార్ తీసుకోవచ్చు. సో దాని గురించి చేయాల్సింది ఏంటి, నేను ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాశాను నేను, రైట్. 1 lakh ఇన్కమ్ క్రౌన్ డైరెక్టర్ కార్ 15 lakh వర్త్, ఇంచుమించు ఒక 15 లక్షల వర్త్ కార్ గిట్ట తీసుకోవచ్చు ఒక్క సంవత్సరంలో. సో దానికి చేయాల్సింది ఏంటంటే, మీకు వెస్టేజ్ ప్లాన్ విన్నారు, మీకు ప్లాన్ గురించి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది. డబ్బు ఎట్లా వస్తుంది, మధ్యవర్తిలో పోయే డబ్బు కంపెనీ ఎలా ఇస్తుంది, మీకు కంప్లీట్గా అవగాహన ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రోడక్ట్ వాడారు, ప్రోడక్ట్ నచ్చింది, ఇప్పుడు మీరు బిజినెస్లో సీరియస్గా 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్కి రీచ్ కావాలి. సో దాని గురించి చేయాల్సింది ఏంటంటే, అన్నిటికంటే మొట్టమొదటి పని, మీరు ప్రతిరోజు మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఒక 2 గంటలు 3 గంటలు టైం దీని గురించి కేటాయించి రోజు మినిమం ఒక 3 ప్లాన్స్ అనేది చేయాలి. వెస్టేజ్ ప్లాన్ గురించి, ప్రజెంటేషన్ గురించి అట్లీస్ట్ ఒక ముగ్గురికి మీరు ముగ్గురికి అనేది చెప్పాలి. అలా నెల రోజుల్లో 30 రోజుల్లో రోజు ముగ్గురికి చెప్పినప్పుడు ఇంచుమించు 90 మందికి మీరు వెస్టేజ్ ప్లాన్ గురించి చెప్తారు. అలా 90 మందికి చెప్పినప్పుడు 90కి 90 మంది జాయిన్ అవుతారంటే ఖచ్చితంగా కారు. దాంట్లో నుంచి అట్లీస్ట్ ఒక 30 మంది మీ మాట మీద ఎస్ అనొచ్చు. ఆ 30 మందిలో నుండి మీరేం చేయాలంటే ఒక 6 మందిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏమని? సో ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ప్రాజెక్ట్లో పని స్టార్ట్ చేశాను. నేను ఒక 6 మందిని వెతుకుతున్నాను. ఎవరైతే 1 ఇయర్ లోపల నెలకి 50,000 రూపాయలు సంపాదించడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయకుండా వచ్చే సంవత్సరం లోపు నెలకి 50,000 రూపాయలు సంపాదించాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వెతుకుతున్నాను. అలా అని చెప్పేసి ఈ 30 మందిలో నుంచి ఒక 6 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరైతే సంవత్సరంలో 50,000 రూపాయలు ఇన్కమ్ కావాలని చూస్తున్నారు, ఎవరైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళని. అలా 6 మందిని మీరు ఇక్కడ ఏం చేశారు, మీ కింద ఇక్కడ మీరు ఉన్నారు, మీ కింద ఈ 6 మందిని కూడా మీరు ఏం చేశారు, వాళ్ళని జాయిన్ చేయించేశారు. దాని తర్వాత సీరియస్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో పని చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే, రోజు 3 ప్లాన్లు అంటే ఇంచుమించు మీరు ఈ 6 మంది కింద పని చేస్తున్నారు, వాళ్ళకు నేర్పిస్తున్నారు, వాళ్ళ దగ్గర పోయి ప్లాన్లు చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఈ 1 మంత్లో, ఫస్ట్ మీరు జాయిన్ అయిన 1 మంత్లో అనుకుందాం 6 మంది కింద 500 500 500 500 500 500 అట్లీస్ట్ ఒక 3,000 పీ వచ్చింది. ఎప్పుడు ఇది ఫస్ట్ మంత్ అయిపోయింది. సెకండ్ మంత్లో మళ్ళీ వీళ్ళ కింద మీరు వర్క్ చేస్తున్నారు సేమ్ ఇదే మాదిరిగా కొంచెం పీవీ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అనుకుందాం ఇక్కడ ఇటు ఒక 3,500 పీవీ అయింది. ఇంచుమించు మీరు సెకండ్ మంత్లో మీ టార్గెట్ ఏంది, బ్రాంజ్ డైరెక్టర్. సెకండ్ మంత్లో మీరు అట్లీస్ట్ 3,500 4,000 పీవీతోని బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు ఇక్కడ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 15,000 రూపాయలు ఉంటుంది. సెకండ్ మంత్లో ఇంచుమించు చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఇంతే అని కాదు, మా టర్నోవర్ని బట్టి పీవీని బట్టి ఉంటుంది. సో మీరు సీరియస్గా పని చేస్తున్నారు. మీరు ఏదైనా ఒక 50 లక్షలు పెట్టి ఒక షాప్ ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు చాలా సీరియస్గా బిజినెస్లో అక్కడ షాప్లో కూర్చుంటారు. ఏ దావత్ వచ్చినా చెప్తారు, ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏమంటారు, నేను డబ్బులు బాగా పెట్టుబడి పెట్టాను, షాప్ అయితే బంద్ చేయలేనని చెప్పేసి ఏ విధంగా అయితే సీరియస్గా కూర్చుంటారో, అదే విధంగా మనసు మీద తీసుకొని సీరియస్గా సింగిల్ ఫోకస్గా మీరు కనుక పని చేస్తే 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్ 200% తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు సింగిల్ ఫోకస్గా దీన్ని పని చేస్తున్నారు. సెకండ్ మంత్లో 5,500 పాయింట్లు అయితే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అవుతారు, మీకు తెలుసు. సో ఫస్ట్ మంత్లో ఇంచుమించు 3,000 పీవీ అయింది. సెకండ్ మంత్లో ఇదే మాదిరిగా వెళ్తే అటు ఇటు మొత్తం 2 మంత్స్ కలిసి ఇంచుమించు 6 నుంచి 6,500 పీవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు సెకండ్ మంత్లో బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీ ఇన్కమ్ ఎంత వచ్చింది, 15,000 రూపాయలు వచ్చింది. సెకండ్ మంత్లో 15,000 వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రా టైం అంటే 4 నెలల్లో మీరు ఏం చేయాలి అంటే, ఈ 6 మందిలో కూడా ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ సీరియస్ ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి నెక్స్ట్ 3 మంత్స్లో అంటే 4th మంత్ వరకు ముగ్గురిని డైరెక్టర్ లెవెల్కి అచీవ్ చేస్తారు. ఇక్కడ డైరెక్టర్ కావడానికి మీకు ఎంత టైం పట్టింది, 2 మంత్స్ పట్టింది. కానీ మీ కింద స్టార్ట్ అయిన వాళ్ళకి ఎంత టైం ఇచ్చారు, 4 మంత్స్ ఇచ్చారు. అంటే 4 నెలల్లో ఈ 6 మందిలో నుండి గిట ఒక ముగ్గురు యాక్టివ్గా ఉండేవాళ్ళు ఫాస్ట్గా వీళ్ళు డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అయ్యారు. సో అప్పుడు మీరేమవుతున్నారంటే 4th మంత్లో స్టార్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేస్తారు. మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేస్తే ఇంచుమించు 20,000 వరకు ఇన్కమ్ ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు పీవీలను బట్టి,
యావరేజ్గా చెప్తున్నాను. 4th మంత్లో మీరు చేసింది ఎంత, స్టార్ డైరెక్టర్ మీ ఇన్కమ్ ఇంచుమించు 20,000 వరకు వస్తుంది, ఎందుకంటే ఎల్ఓబి అనేది లేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మీరు 6 మంది మీద ఫోకస్ చేసి పని చేస్తున్నారు. సో వీళ్ళందరూ లీడర్లు, సొంతంగా ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళకి నేర్పించేశారు. నెక్స్ట్ 2 మంత్స్లో అంటే 6వ నెల వరకు ఈ ముగ్గురులో నుంచి కూడా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురులో నుంచి ఈయన కింద ఒక డైరెక్టర్ అయ్యారు అనుకుందాం, ఈయన కింద ఒక డైరెక్టర్ ప్లస్ ఈయన కింద ఒక డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్లు అయ్యారు. ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 6,000 పాయింట్లు వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మీకు ఎల్ఓబి అనేది వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ముగ్గురు నెక్స్ట్ 6 మంత్స్ లోపల మీరు ఒక ఎల్ఓబి క్రియేట్ చేశారు. ఎంత? ఒక ఎల్ఓబి. సో దానివల్ల ఏమైంది, మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్లోనే మీ ఇన్కమ్ 30,000 ఉంటుంది, 1,000 అటు ఇటు ఉండొచ్చు. సింగిల్ ఎల్ఓబి మీద మీ ఇన్కమ్ ఎంత? 30,000కి రీచ్ అయ్యారు. ఎప్పుడు? 6 మంత్స్ లోపల. ఇదే విధంగా ఇంకా వీళ్ళ మీద పని చేసుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ 8th మంత్ వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద ఒక డైరెక్టర్ క్రియేట్ చేశారు, మళ్ళీ వీళ్ళ కింద ఒక డైరెక్టర్ క్రియేట్ చేశారు. అప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి ఒక 6,000 పీవీస్ అనేది రావడం జరిగింది. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక ఎల్ఓబి అనేది మీకు రావడం జరిగింది. అంటే 8th మంత్ వచ్చేసరికి ఎన్ని ఎల్ఓబీలు వచ్చాయి, మీకు 2 ఎల్ఓబీలు అనేటివి వచ్చాయి. దానివల్ల ఇంచుమించు మీ ఇన్కమ్ 50,000కి రీచ్ అవుతుంది. 50,000 రీచ్ అవుతుంది. మీ లెవెల్ వచ్చేసి ఈ ముగ్గురు మీద పని చేస్తున్నారు కాబట్టి 8th మంత్ లోపల ఇంకో వ్యక్తిని కూడా మీరు డైరెక్టర్ లెవెల్కి అచీవ్ చేశారు. మీరు ఇక్కడ డైమండ్ డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అయ్యారు. ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలల లోపల విత్ 2 ఎల్ఓబితోని మీరు డైమండ్ డైరెక్టర్ అచీవ్ చేశారు. 50,000 ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు మీ యొక్క డ్రీమ్ కార్ ఏదైతే ఉందో 10 నుంచి 15 లక్షలు వర్త్ చేసే కారు ఇక్కడ మీరు బుక్ చేస్తారు, తీసుకోరు, కొంచెం అడ్వాన్స్ ఇచ్చి మీరు బుక్ చేస్తారు. 1 or 2 months 3 months టైం తీసుకుంటారు, ఎందుకంటే డౌన్ పేమెంట్ గిట్ట ఇక్కడ నుంచి జనరేట్ కావాలి కాబట్టి. సో 8th మంత్లో ఉన్నాము, ఇక్కడ కార్ బుకింగ్ చేశారు. మీ కార్ వచ్చిన తర్వాత మీ టీంలో గిట్ట ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో వాళ్ళకి గిట్ట ఇంకా మోటివేషన్ వచ్చింది, వాళ్ళకి గిట్ట కొంచెం నమ్మకం వచ్చింది. తర్వాత మీ కింద పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఇంకా డ్రీమ్ బిల్డ్ అవుతుంది. సో 8th మంత్లో 50,000కి రీచ్ అయ్యారు. సో 10th మంత్ ఇంకొక ఆఫ్టర్ 2 months తర్వాత ఇంచుమించు మీరు ఈ 3 టీంలలో 3 టీంలలో మీకు మళ్ళీ ఏం చేశారు, డైరెక్టర్ క్రియేట్ చేశారు. సో ఇక్కడ నుంచి గిట్ట ఒక 6,000 పీవీ అనేది రావడం జరిగింది. అప్పుడు మీ నుంచి 3 ఎల్ఓబి అనేది వచ్చాయి. ఈ టీం నుంచి ఎన్ని ఎల్ఓబీలు వచ్చినాయి? 3 ఎల్ఓబీలు. ఏ మంత్కి వచ్చేసరికి? 10th మంత్కి వచ్చేసరికి. సో ఈ 10th మంత్కి వచ్చేసరికి 3 ఎల్ఓబీలు వచ్చినాయి. ఇంచుమించు మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 70,000 రూపాయలు ఉంటుంది. 3 ఎల్ఓబీస్ పైన 70,000 రూపాయల ఇన్కమ్కి రీచ్ అయ్యారు. సో అదే మాదిరిగా ఇక్కడ వీళ్ళిద్దరిని గిట్ట ఆల్రెడీ 10 నెలలు అవుతుంది కాబట్టి మిగతా 2 లీడర్లు గిట్ట ఆల్మోస్ట్ వాళ్ళు డైరెక్టర్ క్వాలిఫై అయ్యారు. సో మీ లెవెల్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. 10వ నెల వచ్చేసరికి 3 ఎల్ఓబీలతోని మీరు క్రౌన్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేశారు. మీ ఇన్కమ్ ఎంత వచ్చింది? 70,000 రూపాయలు వచ్చింది. సో ఈ 70,000 రూపాయలు వచ్చినప్పుడు ఈ మంత్స్ ఏవైతే అమౌంట్ ఉందో మీ దగ్గర అది డౌన్ పేమెంట్ చేసి మీ కార్ తీసేసుకున్నారు. ఆల్మోస్ట్ 10 to 15 lakh పడుతుంది. సో అప్పుడు ఏమైంది అంటే ఇంకా మీ బిజినెస్లో ఎక్కువ మూమెంటం ఉంటుంది, ఎక్కువ స్పీడ్ అనేది పెరుగుతుంది, మీ టీంలో ఇంకా బిలీవ్నెస్ పెరుగుతుంది, మీ కార్ వచ్చేసింది, ఎందుకంటే 70,000 ఇన్కమ్ కూడా వచ్చింది. సో ఆఫ్టర్ 2 months మళ్ళీ 2 months లోపల ఇక్కడ మీరు ఇప్పటిదాకా ఎన్ని ఎల్ఓబీలు అనుకున్నాం? 3 అనుకున్నారు. ఇప్పుడు ఇంకొక ఎల్ఓబి మీరు ఇక్కడ క్రియేట్ చేయగలిగితే, మీ కింద ఇక్కడ వీళ్ళని డైరెక్టర్లు చేయగలిగితే ఇక్కడ నుంచి గిట్ట ఒక 6,000 పాయింట్లు వచ్చినాయి అనుకోండి. అప్పుడు మీకు ఈ టీం నుంచి గిట్ట ఒక ఎల్ఓబి అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మీ టీంలో ఉన్న 6 మంది నుండి 4 ఎల్ఓబీలు రావడం జరిగింది. 2 క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆల్మోస్ట్ మీ ఇన్కమ్ 1 lakh ప్లస్ ఉంటుంది. 1 yearలో మీరు సీరియస్గా మనసు మీద తీసుకొని కనుక చేయగలిగితే 100% 1 yearలో 1 lakh ఇన్కమ్ రీచ్ కావచ్చు, 10 to 15 lakh కార్ తీసుకోవచ్చు, క్రౌన్ డైరెక్టర్ అచీవ్ చేయొచ్చు. కానీ సింపుల్ చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీ వర్క్ చేయాలి. ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళు రైట్ పర్సన్ మీకు బిజినెస్లో హెల్ప్ చేయడానికి. వాళ్ళతో మాట్లాడండి. 1 yearలో 1 lakh ఇన్కమ్ కార్ కార్ తీసుకోవచ్చు, క్రౌన్ డైరెక్టర్ చేయొచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇప్పటివరకు వెస్టేజ్ గురించి తెలియదు అనుకుంటే మీరు నా నంబర్కి కాల్ చేయొచ్చు. నా నంబర్ కింద ఉంటుంది, నంబర్ కాల్ చేయండి. 100% నేను గిట్ట సపోర్ట్ చేస్తాను. కానీ మీకు వీడియో పంపిస్తున్న పర్సన్ రైట్ పర్సన్, తనతో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.